అధిక వడ్డీ అప్పుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న కేసులో 4 నిందితులు అరెస్ట్. అధిక వడ్డీతో అప్పు ఇచ్చిన వారు తీర్చమని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు. గత నెల ఫిబ్రవరి 24న రామ్ రాజ్, మాధవి, శశాంక్ రాజ్ అంబర్పేట్లోని వారి నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు బిర్యానీ హోటల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారం నిమిత్తం 57 లక్షల వడ్డీకి 4 వ్యాపారుల వద్ద అప్పుగా తీసుకున్నారు. అధిక వడ్డీతో డబ్బు చెల్లించమని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో 4 వడ్డీకి డబ్బులు ఇచ్చి వేధించిన మహమ్మద్ వాసిద్ జమాన్, రాజశేఖర్ రెడ్డి, నవాజ్, మజీద్, హైదర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుండి బ్యాంక్ చెక్స్, ఖాళీ ప్రామిసరీ నోట్స్, ఎంఓయూలు, మార్టిగేజ్ లోన్ అగ్రిమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, బాండ్ పేపర్స్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేసిన పోలీసులు. ఎన్ని మంత్స్కి ఇది, ఒక ఇయర్కి అండ్ పర్ మంత్ ఎంత ఇవ్వాలి, సో ఆల్ దీస్ డీటెయిల్గా రాస్తున్నారు. బట్ ఐ థింక్ వాళ్ళు ఆ బిజినెస్ వల్ల దే వర్ నాట్ ఏబుల్ టు మేక్ గుడ్ రిటర్న్స్, సో దే గాట్ స్టక్ ఇన్ దిస్ ట్రాప్ ఆఫ్ లోన్స్. ఇది ల్యాండ్ డాక్యుమెంట్స్ దట్ దే హ్యావ్ ప్లెడ్జ్డ్. సో ఇవన్నీ మనకి దొరికింది. అండ్ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు దట్ బిఫోర్ వాళ్ళు చనిపోయే ముందు కూడా ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉందా, అది మేము ఇంకా ఇన్వెస్టిగేషన్లో అది డెఫినెట్లీ ఆ యాంగిల్ కూడా చూస్తాం. నన్ను విడివిడిగా ఇచ్చారండి, వీళ్ళు డిఫరెంట్ పీపుల్, వాళ్ళందరి నుంచి వీళ్ళు తీసుకున్నారు. అంటే అందరి దగ్గర డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఒకరి దగ్గర 10% ఉంది, ఇంకొకరి దగ్గర కొంచెం ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ అదే ఎంఓయూలో అన్నీ రాసింది. సో వీ హ్యావ్ టు డూ దట్ ఇన్వెస్టిగేషన్. ఒకరికేమో ప్రాపర్టీ కూడా ప్లెడ్జ్ చేశారు. తెలిసినట్టే అండి, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు అని. 4 పేరు కూడా ఉంది సూసైడ్ నోట్లో. ఇప్పుడు వరకు ఇంతే తెలిసింది. మన ఎంక్వైరీలో ఇంకా ఏదైనా వస్తే వీ విల్ ఇన్వెస్టిగేట్ ఇట్ ఫర్దర్. మేము కొన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతాము, ఇంకేమైనా వేరే వాళ్ళు ఏదైనా వేధింపులు ఉన్నాయో అది కూడా వెరిఫై చేస్తాం. కొంతమంది 3 months అయింది. ఇప్పుడు రాజశేఖర్ ఏమో వాళ్ళు 3 months బ్యాక్ ఒకటి ఈ ప్రాపర్టీని ప్లెడ్జ్ చేశారు. A1 మొహమ్మద్ వాజీ దగ్గర 1.5 year బ్యాక్ ఒకటి లోన్ తీసుకున్నారు. సో ఇట్లాగే వేరియస్ టైమ్స్ ఉంది. అందరి నుంచి ఒక టైంలోనే కాదు, కొన్నిసారి బట్ లాస్ట్ 2-3 years నుంచి అనొచ్చు. ఇది బిజినెస్ లాస్ అండ్ ఆల్సో టు మెయింటైన్ ద బిజినెస్. వాళ్ళు హోటల్ బిజినెస్లో ఉన్నారు అండ్ యు నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ టఫ్ టు రన్ హోటల్ బిజినెస్. సో మనకి ఇప్పటివరకు ఏం తెలిసిందంటే వాళ్ళు మంచిగానే చేస్తున్నారు బిజినెస్, బట్ అది బిజినెస్కి సరిపోయింది. బట్ ఈ ఎక్కువ ఇంట్రెస్ట్ అయ్యి లోన్ తీసేదానికి కొంచెం చాలా